అందరికీ నమస్కారం. ఏపీ ఎస్ఎస్సి పరీక్షలకు అంతా సిద్ధమవుతున్నారు కదా? సరే, అయితే ఈ ప్రిపరేషన్లో ఒక అతి ముఖ్యమైన డాక్యుమెంట్ ఉంటుంది. అదే హాల్ టికెట్. దాని గురించి తెలుసుకోవాల్సిన ప్రతి విషయాన్ని ఈరోజు మనం చాలా సింపుల్గా స్టెప్ బై స్టెప్ చూద్దాం. మార్చి 2026 ఎస్ఎస్సి బోర్డు పరీక్షలు వచ్చేస్తున్నాయి. టెన్షన్ మొదలయ్యే ఉంటుంది. అయితే ఈ సమయంలో ప్రతి విద్యార్థి దగ్గర ఖచ్చితంగా ఉండాల్సిన ఒకే ఒక్క డాక్యుమెంట్ అదే మీ ఎగ్జామ్ పాస్. అదేనండి, ఏపీ ఎస్ఎస్సి హాల్ టికెట్. సింపుల్గా చెప్పాలంటే ఇది లేకపోతే పరీక్ష హాల్లోకి అడుగు పెట్టటం కుదరదు. అంత ఇంపార్టెంట్ ఇది. సో, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే అసలు ఈ హాల్ టికెట్ కథేంటి, అఫీషియల్ వెబ్సైట్ నుండి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, వాట్సాప్లో కూడా వస్తుందా, డౌన్లోడ్ చేశాక ఏం చెక్ చేసుకోవాలి, చివరిగా ఎగ్జామ్ రోజు ఏం చెయ్యాలి, వీటన్నిటినీ వివరంగా తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం క్యాలెండర్లో మార్క్ చేసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన తేదీలేంటో చూద్దాం. ఈ తేదీలను కావాలంటే ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. చూడండి, మార్చ్ 5న ఉదయం 11 గంటలకు హాల్ టికెట్లు రిలీజ్ అవుతాయి. ఇక మార్చి 16 నుండి ఎగ్జామ్ స్టార్ట్. అంటే మనకు మధ్యలో దాదాపు 11 రోజుల టైం ఉంటుంది. ఈ టైంలోనే అన్ని సరిచూసుకోవాలి. సరే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. హాల్ టికెట్ను ఎలా పొందాలి? ఫస్ట్, ఇంకా చెప్పాలంటే బెస్ట్ ఆప్షన్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారి అధికారిక వెబ్సైట్. ఇక్కడ దొరికే సమాచారమే ఫైనల్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, bsc.ap.gov.in. ఇది మాత్రమే అసలైన వెబ్సైట్. వేరే ఏవో లింక్స్ క్లిక్ చేసి టైం వేస్ట్ చేసుకోవద్దు. అన్ని అఫీషియల్ అప్డేట్స్ మనకు ఇక్కడే వస్తాయి. వెబ్సైట్ ఓపెన్ చేసే ముందు ఈ 4 వివరాలు రెడీగా పెట్టుకుంటే పని చాలా ఈజీ అయిపోతుంది. మీ జిల్లా, మీ స్కూల్ పేరు, మీ పూర్తి పేరు, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్. చూడండి, ప్రాసెస్ చాలా సింపుల్. వెబ్సైట్కి వెళ్ళగానే ఏపీఎస్ఎస్సి హాల్ టికెట్ 2026 అని ఒక లింక్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ జిల్లా, స్కూల్ సెలెక్ట్ చేసుకుని మీ పేరు, పుట్టిన తేదీ ఎంటర్ చేసి డౌన్లోడ్ బటన్ నొక్కేయడమే. అంతే. ఒకవేళ వెబ్సైట్ వాడటం కొంచెం కష్టంగా అనిపించినా లేక బిజీగా ఉన్నా ఇంకో చాలా ఈజీ ఆప్షన్ కూడా ఉంది. అదే BSEAP వాళ్ళ మన మిత్ర వాట్సాప్ సర్వీస్. ఇదిగోండి ఆ అఫీషియల్ వాట్సాప్ నంబర్. వేరే ఏ నంబర్నూ నమ్మొద్దు. దీన్ని వెంటనే ఫోన్లో సేవ్ చేసుకోండి. ఈ నంబర్ సేవ్ చేసుకుని ఒక హాయ్ అని మెసేజ్ పంపండి చాలు. అదే కొన్ని ఆప్షన్స్ ఇస్తుంది. అందులో ఎడ్యుకేషనల్ సర్వీసెస్ సెలెక్ట్ చేసుకుని తర్వాత ఎస్ఎస్సి హాల్ టికెట్ ఆప్షన్ ఎంచుకోవాలి. కొన్ని వివరాలు అడుగుతుంది. అవి ఇచ్చేస్తే మీ హాల్ టికెట్ నేరుగా మీ వాట్సాప్కే PDF రూపంలో వచ్చేస్తుంది. చాలా కన్వీనియంట్ కదా? హమ్మయ్యా, హాల్ టికెట్ డౌన్లోడ్ చేసేశామనుకుంటున్నారా? ఆగండి, అసలు పని ఇక్కడే మొదలవుతుంది. టికెట్ను డౌన్లోడ్ చేయడం ప్రాసెస్లో మొదటి భాగం మాత్రమే. హాల్ టికెట్ చేతికి రాగానే మన పని అయిపోలేదు. ప్రతి డీటెయిల్ అక్షరం పొళ్ళుపోకుండా చెక్ చేసుకోవాలి. మీ పేరు స్పెల్లింగ్, రోల్ నంబర్, ఫోటో మీదేనా కాదా, సబ్జెక్టులు, ఎగ్జామ్ సెంటర్ అడ్రస్ అన్నీ. ఎందుకంటే ఒక చిన్న తప్పు కూడా ఎగ్జామ్ రోజున పెద్ద టెన్షన్ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడొక చాలా ముఖ్యమైన తేడా ఉంది. ఫైనల్ వ్యాలిడ్ హాల్ టికెట్ను పొందే విధానం రెగ్యులర్ స్టూడెంట్స్కి, ప్రైవేట్ క్యాండిడేట్స్కి వేరుగా ఉంటుంది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ ఇదే. రెగ్యులర్ స్టూడెంట్స్ విషయంలో మనం ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకున్న ప్రింటౌట్ సరిపోదు. దానిమీద ప్రిన్సిపల్ గారి సంతకం, స్కూల్ స్టాంప్ ఉండాలి. అప్పుడే అది ఒఫిషియల్, అప్పుడే దానికి వాల్యూ. లేకపోతే ఎగ్జామ్ హాల్లోకి అనుమతించరు. మీ పేరులోగాని ఫోటోలోగాని ఏ చిన్న తేడా కనిపించినా ఒక్క క్షణం కూడా లేట్ చెయ్యొద్దు. వెంటనే మీ స్కూల్కి వెళ్ళి చెప్పండి. పరీక్షలు మొదలవ్వక ముందే వాళ్లే దాన్ని సరిచేయించగలరు. రైట్, అన్నీ సెట్ చేసుకున్నాం. ఇప్పుడు ఎగ్జామ్ రోజున అంతా స్మూత్గా జరగాలంటే మనం ఫాలో అవ్వాల్సిన ఫైనల్ చెక్లిస్ట్ ఏంటో చూద్దాం. గుర్తుంచుకోండి, ప్రతి ఎగ్జామ్కి మీ స్కూల్ స్టాంప్ ఉన్న ఒరిజినల్ హాల్ టికెట్ తీసుకెళ్లాలి. దాంతోపాటు ఒక స్కూల్ ఐడి కార్డ్ కూడా ఉంటే మంచిది. ఇక టైం కంటే ముందే సెంటర్కి చేరుకోవడం చాలా చాలా ముఖ్యం. లాస్ట్ మినిట్ హడావిడి అస్సలు వద్దు. సో, హాల్ టికెట్ చేతిలో ఉంది. ఒక పెద్ద పని పూర్తయింది. ఇప్పుడు అసలైన ప్రశ్న, పరీక్ష రోజున మన అత్యంత ముఖ్యమైన స్ట్రాటజీ ఏంటి? కాన్ఫిడెంట్గా ఉండటమా, టైం మేనేజ్మెంటా, ప్రశాంతంగా ఉండటమా? దీని గురించి ఆలోచించండి. మీ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్.